అరవింద్, సుమతి, గోవిందయ్య లోపలికి రాగానే, ఓహో, రవళి గారొచ్చారా? రమ్య వెళ్ళప్పుడే ఫిర్యాదులు చేసేసిందా? ఫిర్యాదులు చేయటం కాదత్తయ్య గారు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అడగడానికొచ్చాం. అసలు మీరేమనుకుంటున్నారు? రమ్య ముందు వెనకాలేని అమ్మాయి అనుకుంటున్నారా? తనకెవరూ లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఏమ్మా, నువ్వు మా ఇంటికొచ్చి మమ్మల్ని నిలదీస్తావా? ఏం జరిగిందో అసలు తెలుసా నీకు? నీ చెల్లెలు పాత సిమ్ ఎవరికిచ్చిందో చెప్పమంటే గొడవ చేస్తుంది. రహస్యాలు లేకపోతే చెప్పడానికి భయం ఎందుకు? బాబాయ్ గారు, ఆ సిమ్ నా భార్య దగ్గరే ఉంది. వ్యాపారం కోసం రమ్య ఇచ్చి వెళ్ళింది. దానికి మీరింత తన క్యారెక్టర్ని తప్పుబట్టాలా? ఒక పాత సిమ్ కోసం ఫోన్ పగిలిపోయేదాకా గొడవ చేయటం ఏంటి? అక్క, ప్లీజ్ వద్దు. బావగారు, మీరు కూడా చెప్పండి, గొడవ పెద్దదవుతుంది. చూడరవిందు, నీ ముందే వీళ్ళు మమ్మల్ని ఎలా అంటున్నారో, ఇదా వీళ్ళు చెల్లికి నేర్పించాల్సిన సంస్కారం? ఈ ఇంటి గుట్టును ఎలా బజార్లో పెడుతున్నారో చూడు. అమ్మా, ఇంకా ఆపుతావా? వదిన అడుగుతున్న దాంట్లో తప్పేముంది? మీరు కావాలని రమ్యని టార్గెట్ చేస్తున్నారు. తను వ్యాపారం చేయటం మీకు ఇష్టం లేదు కాబట్టి లేనిపోని అనుమానాలు అంటగడుతున్నారు. మీరు మాటలన్నప్పుడు లేని సంస్కారం వాళ్ళు నిలదీసినప్పుడు గుర్తొచ్చిందా? మీ మాటలు భరించలేకే నా ఫోన్ పగలగొట్టుకున్నాను. విన్నారా అత్తయ్య గారు? మీ కన్న కొడుకే చెప్తున్నాడు, రమ్యని ఒక గదికి పరిమితం చేయాలని చూస్తున్నారు. తనకి భద్రత లేని చోట, తన మీద నమ్మకం లేని చోట తనుండాల్సిన అవసరం లేదు. అరవింద్ గారు, మీరు తనకి అండగా ఉంటారన్న నమ్మకంతో పంపుతున్నాం. కానీ ఇక్కడ తన మనసు ప్రతిరోజు గాయపడుతుంది. అయితే ఏంటిప్పుడు? మా ఇంట్లో మమ్మల్ని తప్పుబడుతూ మమ్మల్ని ఎళ్ళగొడతారా, లేక తనని తీసుకెళ్తారా? పంపించేయటం కాదు మావయ్య గారు, రమ్య పడ్డ కష్టానికి మీరన్న మాటలకి సమాధానం కావాలి. ఒకవేళ తనని మీరు గౌరవించలేకపోతే మేమే తనని తీసుకెళ్లిపోతాం. రమ్య, పద ఇంటికి. వదినా, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, నాన్న, మీకొక్కటే చెప్తున్నాను. మీరు మారతానంటే ఇక్కడుండండి, లేదంటే నేను కూడా రమ్యతో పాటే వెళ్ళిపోతాను. నా భార్య గౌరవం నాకు ముఖ్యం. ఆ మాట వినగానే సుమతి, గోవిందయ్య షాక్ అయ్యారు. కొడుకే ఎదురు తిరగడంతో వాళ్లకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరేరా, అందరూ కలిసి మమ్మల్ని తప్పుపట్టండి. మీ పెళ్ళాం చుట్టూ తిరగండి. మాకిక్కడ గౌరవం లేనప్పుడు మేమే వెళ్ళిపోతాం. ఫాదర్ సుమతి, ఎక్కడుంటే మనల్ని ఇంకా అవమానించేలా ఉన్నారు అని ఇద్దరూ కోపంగా లోపలికెళ్లి బట్టలు సర్దుకొని ఎవరేం చెప్పినా వినకుండా ఆవేశంగా బయటికెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తరువాత ఇంట్లో ఒక నిశ్శబ్దం అలుముకుంది. రమ్య వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. ఆవేశంగా ఇల్లు వదిలి బయటకొచ్చిన సుమతి, గోవిందయ్యలు కోపంగా బస్టాండ్ వైపు నడుస్తుండగా శాంతమ్మ, ఏంటి సుమతి, గోవిందయ్య గారు సంచులు పట్టుకొని ఎండలో ఎక్కడికి బయలుదేరారు? ముఖాలు చూస్తే ఏదో పెద్ద గొడవే జరిగినట్టు కనిపిస్తుంది. ఇంకెక్కడికి శాంతమ్మ, మా దారి మేం చూసుకుంటున్నాం. కోడలొచ్చిన తరువాత కొడుకు మారిపోయాడు. పరాయి వాళ్ల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాడు. మాకక్కడ గౌరవం లేనప్పుడు ఆ ఇంట్లో ఉండటం ఎందుకని వచ్చేస్తున్నాం. గౌరవం అంటే ఏంటి సుమతి? రమ్య ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూడలేదు కదా. చూడలేదా? పాత సిమ్ ఎవరికిచ్చిందో అడిగితే రహస్యాలంటుంది. పైగా లక్కని పిలిపించి మరీ మమ్మల్ని నిలదీయించింది. ఇదే అమ్మ పద్ధతి. గోవిందయ్య గారు, ఆ సిమ్ రమ్య తన అక్క రవళికే ఇచ్చింది. వ్యాపారం పనులాగిపోకూడదని, ఆర్డర్లు మిస్ అవ్వకూడదని తన అక్కకి అప్పగించి వెళ్ళింది. అది తెలియక మీరు ఆ పిల్లని అనుమానించారు. మీరొక చిన్న సిమ్ కార్డు కోసం ఆ పిల్లని ఎంత అవమానించారు. అక్కడ ఎవరెవరేమేం మాట్లాడారో నేనంతా విన్నాను, చూశాను. కాబట్టి మిమ్మల్ని ఆపడానికి ఇక్కడి దాకా వచ్చాను. అంటే మేమన్నది తప్పంటావా? కోడలంటే ఇంట్లో ఉండాలి గాని ఇలా ఊళ్ళ మీద పడి వ్యాపారాలు చేయటమేంటి? ఎందుకు చేయకూడదు సుమతి? నేను రవళికి అత్తనేగా. నేను తనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అందుకే తని వాళ్ళ గర్వంగా 10 మందికి పనిస్తుంది. కోడలంటే బానిస కాదు సుమతి, మన ఇంటి గౌరవం పెంచే ఆడపిల్ల. మీరు తనని బానిసలా చూడాలనుకుంటున్నారు. అందుకే మీకీ గొడవలు. రమ్య తన అక్కకి ఆ సిమ్ ఇచ్చిందంటే అది బాధ్యత, కానీ మీరు దాన్ని అనుమానంగా మార్చేశారు. అది కాదు శాంతమ్మా, అరవింద్ కూడా మాకెదురు తిరుగుతున్నాడు. ఎదురు తిరగలేదు గోవిందయ్య గారు. తన భార్యకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక నిలదీశాడు.
ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ పట్టుదల వదిలేయండి. మీ కోడల్ని బిడ్డలా చూసుకోండి. కాని మీరిలాగే గయ్యాళితనం చూపిస్తే మాత్రం, స్వేచ్ఛని హరించాలనుకుంటే మాత్రం ఆ పిల్ల మనసుతో పాటు మీ కొడుకు ప్రేమని కూడా శాశ్వతంగా కోల్పోతారు. శాంతమ్మ మాటలకి సుమతి గోవిందయ్య మౌనంగా ఉండిపోయారు. ఇలా ఉండగా అక్కడ అరవింద్ తన భార్యతో, రమ్య, ఎందుకు నువ్వు ఇంకా బాధపడుతున్నావు? వాళ్ళు చేయాల్సింది చేసి, జరగాల్సింది జరిగిన తర్వాతే కదా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం సంతోషంగా ఉండాలి. మీ వ్యాపారం ఆగకుండా మీ పని మీరు చేసుకుంటే మంచిది. జరిగిందంతా ఒక పీడకలలాగా మర్చిపో. ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని తిరిగి వస్తే మనం బాగా చూసుకుందాం. లేదంటే వాళ్ళ ఆ ఊళ్ళో బాగానే బ్రతుకుతారు. వాళ్ళకి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. వాళ్ళని నేనేం వదిలిపెట్టను. అర్థమైందా? నువ్వు ఈ విషయంలో అస్సలు బాధపడకు. బాధపడకుండా ఏం చెయ్యమంటారండి? జరిగిందంతా ఎలా మర్చిపోవాలి? ఇదంతా ఈ వ్యాపారం వల్లే వచ్చిందక్కా. నేనింక ఈ వ్యాపారం జోలికి రాను. నీకందరూ సపోర్ట్గానే ఉన్నారు, కానీ నాకు నా అత్తమామలు సపోర్ట్గా లేరు. నా భర్త నాకు అండగా నిలబడినా ఇప్పుడు అత్తమామల మాట వినకపోతే రేపీ ప్రపంచమంతా నా వైపు చూసి తప్పుబడుతుంది. అందుకే నేనింక ఈ వ్యాపారం నుండి పూర్తిగా తప్పుకుంటాను. రమ్య మాట వినగానే అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రవళి కళ్లలో నీళ్లు తిరిగాయి. రమ్య, ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావే? మనమెంత కష్టపడి ఈ స్థాయికి వచ్చామో మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా చెప్పు? నువ్వు వ్యాపారం వదిలేస్తే నా చెయ్యి విరిగినట్టే కదా. ఒక్క చేత్తో నేను అన్ని పనులు ఎలా చెయ్యగలను? అలాంటి నిర్ణయం తీసుకోవద్దు రమ్య, నా మాట విను. లేదక్కా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. నా బదులు శాంతమ్మ అత్తయ్యుందిగా, తనని పార్ట్నర్గా పెట్టుకో. వ్యాపారం ఆగకుండా జాగ్రత్తగా నడిపించు. ఇంకేం మాట్లాడొద్దు. నేను నా నిర్ణయం మార్చుకోను. అక్కడ ఉన్న శంకర్ కూడా ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. రమ్య, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. అత్తమామలు అన్న మాటలకి భయపడి నీ కష్టం వదులుకుంటావా? నువ్వు తప్పు చెయ్యనప్పుడు లోకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ వెనక అరవింద్ ఉన్నాడు, మేమున్నాం. రమ్య, నువ్వు వ్యాపారం వదిలేస్తే గెలిచేది వాళ్ళు, ఓడిపోయేది మనం. నీ సంతోషం కోసమే నేను వాళ్లతో పోరాడాను. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే నా పోరాటానికి అర్థం ఏముంటుంది చెప్పు? అందరూ కలిసి రమ్యకి రకరకాలుగా నచ్చజెప్తూ ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతారు. కానీ రమ్య మాత్రం మౌనంగా ఆలోచనలో ఉండిపోయింది. కొంత సమయం గడిచిన తర్వాత రమ్య తన పట్టు వదల్లేదు. కళ్ళు తుడుచుకుంటూ అందరి వైపు చూస్తూ నిశ్చయంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. మీరెన్ని చెప్పినా సరే, నేను మాత్రం నా నిర్ణయం మార్చుకోవట్లేదు. అరవింద్ గారు, మీరు వెంటనే వెళ్లి అత్తమామల్ని తీసుకురండి. నేను వ్యాపారాన్ని వదిలేస్తున్నాను. ఇప్పుడు వ్యాపారం కంటే నాకు అత్తమామ ఆరోగ్యం, సుఖం ముఖ్యం. తన మాటలు విన్న రవలికి కోపమొచ్చింది. ఏదో చెప్పబోతూ ఉండగా, దయచేసి నన్నెవ్వరూ ఇబ్బంది పెట్టొద్దక్కా. వ్యాపారంలో నేను లేకపోయినా పర్వాలేదు. మరొకరితో నువ్వు మేనేజ్ చేయగలవు, కానీ అత్తమామ లేకుండా నేనింకొకరితో మేనేజ్ చేయలేను కదా. ఇప్పుడు నా కుటుంబం విడిపోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు ఊరి నుండి నన్ను నమ్ముకొనొచ్చారు. నేను వాళ్ళని వదిలేయటం నాకేమాత్రం నచ్చట్లేదు. ఇంతలో శంకర్ కూడా ఆమెకు ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వ్యాపారంలో ఉన్న ఇప్పటిదాకా లాభాలు నష్టాలు అన్నీ మనమే భరించాలి కదక్కా. ఇక నుండి అవన్నీ నువ్వే భరించాలి. దయచేసి ఇక నుండి అందరూ వెళ్ళిపోండి. నన్ను వ్యాపారంలోకి రా అని అడక్కండి. మీకు పుణ్యం ఉంటుంది అంటూ రమ్య బోరున ఏడుస్తుండగా బయట నుండి శాంతమ్మతో కలిసి సుమతి గోవిందయ్య లోపలికొచ్చారు. రమ్య అన్న ప్రతి మాట వాళ్ల చెవిన పడింది. రమ్య మంచి మనసు చూసి సుమతి కళ్ళు చెమ్మగిల్లాయి. పరుగున వచ్చి రమ్యని హత్తుకుంది. అమ్మా, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక నేను ఎన్నో ఇబ్బందులు పెట్టాను తల్లి. శాంతమ్మ మా కళ్ళు తెరిపించింది, అందుకే తిరిగొచ్చాం. నా స్వార్థం చూసుకున్నాను గాని నా కోసం వ్యాపారాన్నే వదులుకోవాలనుకున్న నీ త్యాగం చూడలేకపోయాను. నన్ను క్షమించు రమ్యా. గోవిందయ్య కూడా తన భారమైన హృదయంతో ముందుకొచ్చాడు. క్షమించు తల్లి, నిన్ను అనుమానించి చాలా మాటలన్నాను. నీ వ్యక్తిత్వాన్ని తప్పుబట్టాం. క్షమించమ్మా. తండ్రిలా చూసుకోవలసిన నేనే పరాయివాడిలాగా మాటలన్నాను. నన్ను క్షమిస్తావా తల్లి?
నువ్వు వ్యాపారాన్ని ఏం ఆపాల్సిన పని లేదు. పైకి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాన్న, అమ్మా, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. రమ్య, నీ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. మీ అత్తయ్య మావయ్యలే నిన్ను దీవిస్తున్నారు. ఇక నీకు తిరుగులేదు. చూసావా రమ్య, నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు. అత్తయ్య గారు, మీరిచ్చిన ప్రోత్సాహం మాకు 1000 ఏనుగుల బలం. ఇక మా రమ్య ఎక్కడికి వెళ్ళదు. నాతోనే ఉండి మా వ్యాపారాన్ని ప్రపంచమంతా తెలిసేలా చేస్తుంది. అవును రమ్య, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే ఏ సమస్య అయినా దాటొచ్చు అని ఈ రోజు నువ్వు నిరూపించావు. సుమతి రమ్యని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. అందరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని ఆ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది. తర్వాత అత్తగారి పూర్తి ప్రోత్సాహంతో రమ్య తన వ్యాపారంలో ఇంకొక మెట్టు ఎక్కింది. రవళి, రమ్యల అక్క చెల్లెళ్ల పచ్చళ్ళు ఇప్పుడు రాష్ట్రమంతా పాకాయి. తమ బ్రాంచ్లను మరిన్ని చోట్ల ఓపెన్ చేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఇంటి వాళ్ళు అర్థం చేసుకుంటే ఆడవాళ్లు ఎంత దూరమైనా వెళ్తారనడానికి, ఏ విజయాన్నైనా సాధిస్తారనడానికి ఈ అక్క చెల్లెళ్ల వ్యాపారమే నిదర్శనం.